రాష్ట్రంలోని ఏ ఒక్క అర్హుడు ప్రభుత్వ పథకాలు సంక్షేమ విషయంలో అన్యాయం జరగదని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 13, 14 డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ క్లస్టర్ ఇన్ఛార్జీలు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధ, మోకపాటి సత్యనారాయణ, నాయకులు రాజపల్లి ప్రసాద్, బుడ్డిగ రవి తదితరులతో కలిసి 13 డివిజన్ ఇన్ఛార్జ్ కప్పల వెలుగు కుమారి, డివిజన్ నాయకులు బొర్రా చిన్ని, నగరబోయిన రామకృష్ణ, రాయి అప్పన్న బాబు, 14వ డివిజన్ ఇన్ఛార్జ్ ఈతలపాటి రవి, డివిజన్ నాయకులు చెల్లుపోయిన సూర్యనారాయణమూర్తి, ఈతలపాటి కృష్ణ, ప్రతాప్ తదితరుల పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను అందజేసి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సత్వరం పరిష్కారం చేయాలని కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. పెన్షన్లు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు తదితర పథకాలపై ఆరా తీశారు. మీ అందరికీ ఎందుకు అలా చెప్తున్నారంటే మీరు తెలుసుకోవడమే కాదు 10 మందికి మీరు చెప్పాలి. మొదటిది తల్లికి వందనం. గతంలోనే అమ్మఒడి వైసీపీ ప్రభుత్వంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే ఎంతమందికి పడితే అంతమందికి సరి. దాని తర్వాత ఇచ్చే పరిస్థితులు లేవు. కానీ ఇప్పుడు తల్లికి వందనం తల్లికి వందనం 2 నెలలుగా సైట్ ఓపెన్లోనే ఉందా లేదా? ఉంది కాబట్టే పడని వాళ్ళందరూ కూడా నాకు పడలేదని పెట్టుకుంటున్నారు. పడకపోవడానికి కారణాలు ఒకటి, గతంలో మ్యాపింగ్ చేశారు వైసీపీ ప్రభుత్వంలో. అంటే ఎవరెవరు ఏ ఇంట్లో ఉన్నారని చేస్తున్నప్పుడు పని ఒత్తిడి వల్ల ఈ ఇంటి వాళ్ళని ఆ ఇంటికి, ఆ ఇంటి వాళ్ళని ఈ ఇంటికి జరిగిపోయింది. ఉద్దేశపూర్వకంగా కాదు, జరిగినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? ఫలానా వాళ్ళు వస్తున్నారు, నాకు 9 మీటర్లు ఉన్నాయంటున్నారు, కోపాలకు ఉండవు. అప్పుడు ఏం చేస్తున్నారు? వాస్తవంగా ఉన్న మీటర్ వాళ్ళ వరకు ఉంచి 8 మీటర్లు లేవని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మీరు పత్రం తెచ్చుకుంటే వీళ్ళు అప్లోడ్ చేస్తున్నారు, వాళ్ళందరికీ పడుతున్నాయి. ఒక నెల కిందట అయితే సుమారు 12,000 మందికి ఈ నియోజకవర్గంలో తల్లికి వందనం పెండింగ్ ఉంది. నిన్న సాయంత్రానికి 7,000కి తగ్గిందంటే 5,000 మందికి సమస్య పరిష్కారం అయ్యింది. ఇంకా 7,000 మందికి ఉంది, అందులో మీరు కూడా ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం పడేటట్లు ప్రభుత్వం కృషి చేస్తాము.